కోట్ల తెలుగు ప్రజలకు రీచ్ అయ్యేటట్టు మీరు ఫార్వర్డ్ చేసేయండి. ఎందుకంటే మన తెలుగు సత్తా ప్రపంచానికి నేను చూపించాను. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలంటే మన తమ్ముడు రేవంత్ రెడ్డి అన్నట్టు నన్ను కోసుకు తినండి, నన్ను ముక్కలు చేసుకోండి, నన్ను పంచుకోండి, నన్ను ఏం చేస్తారు, చంపుకోండి. డబ్బులు లేవు, దరిద్రం ఎక్కువైపోయింది, దొంగలా చూస్తున్నారు. ఢిల్లీ వెళ్తే ఎవడు కలవడం లేదు. ఎంతో బాధ వేసింది. తమ్ముడు రేవంత్ రెడ్డి చాలా కాలం, ఎన్నో సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన కూడా టీడీపీలో 15-20 సంవత్సరాల క్రిందట నాకు పరిచయం. అలాంటి తమ్ముడు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని నేను ఫైట్ ఇచ్చా. ఎందుకంటే 7 లక్షల కోట్ల అప్పు తీర్చేద్దాం, 70 లక్షల కోట్లు తెద్దాం, హైదరాబాద్ని మరలా వెలిగిద్దాం. నాకు కేసీఆర్ గారు అవకాశం ఇవ్వలేదు, ఎందుకో తెలియదు ఇప్పుడు కూడా. మరలా 700 కంపెనీలు తీసుకొచ్చాను హైదరాబాద్, ఇప్పుడు 7,000 కంపెనీలు తీసుకొద్దాం అని తపనతో ఎంతో ఎక్సైట్ అయిపోయాను. తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నేను అయినట్టు ఫీల్ అయ్యాను. అలాంటిది ఇప్పుడు 10 సార్లు కలిసాం. మాటలు తప్ప పనులేం లేవు.